అడ్డం జరుగు అబ్బా, అడ్డం జరుగు.
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम मोटी करना पड़ेगा जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी ఇంట్లో ఉంటుంది కొట్టింట్లో ఉంటుంది కొట్టింట్లో అవుతుంది బెడ్రూమ్లో जय श्री राम जय श्री राम రాగేచ్చే మామా ఇక మంచిగా రాగేచ్చి సుత్త కష్టమవుతుంది ఎవరు వస్తారు టెంకాయ కూడా టెంకాయ కూడా కదా ఇస్తాం ఎవరు వస్తారు వీడియో ఫోటో అన్ని జనది జనది राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम जय श्री राम
और चाहिए तेरे किनारा ले चाहिए तेरे ना जय जय श्री राम जय जय श्री राम जय बोलो हनुमान के
జై శ్రీరామచంద్రమూర్తికి. ఈరోజు మన ఉప్పల గ్రామంలో జరుగుతున్నటువంటి పల్లకి సేవ బహుశా మనం భవిష్యత్తులో చూడలేము, మన పిల్లలు చూసి ఉండరు. ఎందుకంటే స్వామివారి ప్రతిష్ట భవిష్యత్తులో జరుగుతుందా ఒకసారి అయినాక? అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కట్టేటువంటి గుడి నిర్మాణం కూడా 4000 సంవత్సరాల తరబడి ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూడా తట్టుకునేంత విధంగా అంత స్టాండర్డ్ 1000 ఫీట్ల లోతు తీసి గుంతది, అంటే 1000 ఫీట్ల పునాదితో కడుతున్నటువంటి గుడి అంటే ఎంత పటిష్టంగా కడుతున్నట్టు. మన భవిష్యత్తులో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ రాముల వారి గుడి మాత్రం నిరాటంకంగా ఉండాలన్న ఉద్దేశంతో అంత బలమైన కార్యక్రమానికి మన గ్రామం కూడా పునాది రాయి అయింది. ఎందుకంటే స్వామివారి అక్షంతలు, స్వామివారి స్పర్శించినటువంటి అక్షంతలు ప్రతి గ్రామానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చోటుకి, ప్రతి గడపకి రావాలన్న ఉద్దేశంతో రామ జన్మభూమి ట్రస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వారు అనుకోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మనకు పక్కలే ఉన్నటువంటి ఉప్పల్ క్యాంపు, ఉప్పల, ఈ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటాం. ఎందుకనుకుంటే మన జిల్లాలో ఎప్పుడు రాముల వారి కళ్యాణం జరగక ముందే ఇక్కడ జరుగుతున్నాయి. అంటే సీతారాములకి మన గ్రామాలకి ఒక రిలేషన్ ఉంది. మన జిల్లాలో ఏ ఏరియాలో కూడా కళ్యాణం జరగక ముందే మన ప్రాంతంలో కళ్యాణం జరిగింది. అలాంటిది ఈరోజు సుమారుగా మనకు 3000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రాముల వారి నుంచి మనకి ఇక్కడ దాకా అక్షంతలు రావడం జరిగింది. ఇవి ప్రతి ఇంటికి, ప్రతి హిందూ బంధువు జోబులోకి, వారి యొక్క నెత్తిమినికి, వారి యొక్క శుభకార్యాలలోకి, వారి యొక్క ప్రతి అవసరంలోకి కూడా ఈ యొక్క అక్షంతలు విరివిగా వెళ్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. అది మనం జనరల్ గా అనుకుంటే జరగదు. అది నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అనుకుంటే జరగదు. దైవ కృప ఖచ్చితంగా ఉండాలి. ఏ కార్యక్రమాన్నైనా సరే మనం ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. అందులోనూ ఇలాంటి గొప్ప దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఆ రాముల వారి కృప ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమం జరగదు. ఎన్నో ఊర్లో జరుగుతున్నాయి, ఇంత గొప్పగా ఏ ఊరో జరగట్లా. జస్ట్ తీసుకెళ్తున్నాం అంతే. ఒక స్వామివారి అక్షంతలు వచ్చినాయి తీసుకొని వెళ్తున్నాం. కానీ ఇక్కడ మన గ్రామం ఏం చేస్తుంది? దీన్ని కూడా ఒక దివ్య శక్తిగా, ఒక అనంత శక్తిగా, ఒక సుమారుగా ఏదో ఒక కొత్త కార్యక్రమం మన గ్రామానికి వచ్చింది అనేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా గొప్ప విషయం. కుల మత ఇలాంటి భేదాలు లేకుండా కేవలం మనమంతా ఏకం, ఒకటే హిందువులం అనేటువంటి ఒకే పదంపై ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ముదుగా మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇన్ని రోజులు ఎలాగో కులాలు పార్టీలు ఉండొచ్చు, ఎవరికి వాళ్ళే. కానీ మనకంటూ మన దేవుడు ఎవరుంటారు? ఏదైనా సమస్య వస్తే మనం ఎవరిని మొక్కుతాం? దేవుడు అంటాం. సాధారణంగా కొంతమంది ఏమంటారు? కూర్చుంటే రామ అంటారు, లేస్తే రామ అంటారు. కొంతమంది కింద పడితే కూడా అమ్మ అనే బదులు రామ అంటారు. అంటే ఏంటది? వాళ్ళకి తెలియకుండానే రాముణ్ణి వాళ్ళు తలుస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే రాలేదు, మనకు మన తల్లిదండ్రులు నేర్పిస్తేనే వచ్చింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా నేను ఈ ఉప్పల గ్రామ ప్రజలకు చెప్పడం ఏంటంటే, మనము వీలైనంత ఎంత వీలైతే అంత మనము మన పిల్లలకి ఈ ధర్మాన్ని నేర్పిద్దాం. మనము ఎలాగో కొంత ధర్మాన్ని పాటిస్తున్నాం, కానీ భవిష్యత్ తరాలు ఏమవుతుంది? కేవలం చదువు 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 అనేటువంటి ఒక్క కాన్సెప్ట్ లో వెళ్ళి మన ధర్మం నుంచి పిల్లల్ని దూరం చేయడం జరుగుతుంది. అది మనం తెలియకుండానే జరుగుతుంది. ఏదో తెలిసి మనం పిల్లల్ని దూరం చేయట్లేదు. కేవలం చదువు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోనే మన పిల్లల్ని మనం తెలియకుండానే కొద్దిగా మన గుడికి దూరం చేస్తున్నాం. దయచేసి ఇది ఒక్క కార్యక్రమాన్ని అనుకోకుండా ప్రతిరోజు కానీ వీలైతే, లేదు కనీసం మనం వారానికి 1 నుంచి 2 రోజులు ప్రతి గుడికి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏ గుడి అయితే ఉందో అక్కడ పిల్లల్ని వెళ్ళించడం, మనం పంపించడం. మన యొక్క హిందూ ధర్మం ఏంది, మన రాముడు ఎవరు, రావణుడు ఎవరు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయులు ఎవరు, వీళ్ళందరూ చరిత్ర తెలిసే పిల్లల్లో భవిష్యత్తులో మతాలు మారడానికి అవకాశాలు ఉండవు. ఇప్పుడు మనకున్నటువంటి ఎక్కువ దారిద్ర్యం ఇదే. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఏం చేస్తున్నాం? ఇప్పుడు అవతల పోతుంటాం. అది సరే, ఏ మతమైనా కావచ్చు.
ఎందుకంటే మన దేవుడి గురించి గొప్పగా మనం చెప్పలేము మన పిల్లలకి. వాళ్ళు చెప్తా అవుతారు మా దేవుడు గొప్ప, ఇది ఇంకా 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 అని. మనం ఏ మొక్క నాటలే మన పిల్లల మైండ్ లో. వాళ్ళు ఏం చేస్తారు, ఒక విత్తనం నాటుతారు, అదేమవుతుంది ఒక్కసారి ఆ విత్తనం మొలిసిందా తర్వాత మనమే మన పిల్లల్లో ఉన్నటువంటి మైండ్ లో తేలే. చాలా గ్రామాల్లో మన చుట్టుపక్కల తిరుగుతున్న గ్రామాల్లో వాళ్ళు మీరు మనం తినక మన పిల్లలు బాగా చదివిస్తాం, కానీ మన ధర్మం గురించి నేర్పియట్లే. కేవలం ఎంతసేపు చదువు అనేటువంటి ఒకే కాన్సెప్ట్ లో పిల్లలు పెంచడం వల్ల వాళ్ళు పూర్తిగా మన ధర్మానికి దూరమై భవిష్యత్ తరాల్లో హిందూ ధర్మం మైనారిటీలోకి వచ్చే సమస్య ఉన్నది. కావున దయచేసి మనం ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటి, కృష్ణ రామ శివుడు విష్ణువు మనకి 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మనకు నచ్చిన దేవుణ్ణి నచ్చిన విధంగా ప్రార్థించుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో భూమి మీద మనగడ ఉన్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మమే. ఎందుకంటే మనకు కృతజ్ఞత భావం ఉంటుంది. మనం నీళ్ళని దేనిగా భావిస్తాం, గంగమ్మగా భావిస్తాం. భూమిని ఏమంటాం, ఆకాశాన్ని ఏమంటాం, అగ్ని దేవత అంటాం. అగ్నిని కూడా ఒక దేవునిగా స్వీకరిస్తాం. అంటే ప్రతి దాన్ని కూడా చూసే పాముని కూడా, మనల్ని కాటేసి చంపేటువంటి పాముని కూడా దేవతగానే తీసుకుంటాం. ఎందుకు, మన దైవం ఏం నేర్పింది, పరాయికి అపకారం చేయొద్దు. ఎవరికి కూడా అవతల ఏ జీవైనా కానీ అది చిన్నటువంటి జీవి నుంచి కూడా ప్రతి జీవిలో కూడా దైవాన్ని చూసే గుణం కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే మనకి ఏదైతే కూడా ఎక్కడైనా సమస్య వస్తే ఏదైనా జరిగితే దేవుళ్ళ అక్కడ వచ్చిన కాపాడుతూ ఉంటాం తప్ప మనిషిలాగా చూడం. ఒక మనిషి మనకు ఉపయోగపడితే ఏమనుకుంటాం, మంచిగా ఉపయోగపడిండు, ఏదో సుమారుగా ఏదో మన తెలుగు కూడా ఎక్కడ రోడ్డు మీద కింద పడ్డాం, ఎవరో వచ్చి కాపాడిండు, మనం ఎవరితో పోలుస్తాం, దేవుడితో పోలుస్తాం. అంటే ఆ సమయానికి ఎవరు మనకైనా దేవుడే. కాబట్టి హిందూ ధర్మం ఎంత గొప్పదంటే చిన్న సాయం చేసినా కూడా మనము దేవుడితో పోలుస్తాం. మరి ఏ ఇతర ధర్మాల్లో ఇది లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ప్రతి చిన్న చిన్న విషయాలకి ప్రతి ఏదో ఒక పెద్ద సమస్య వచ్చిందంటే అడ్డుకోవడం కాకుండా మన సమస్యని మనమే తీర్చుకోవాలి. మన రాముడికి మొరపెట్టుకోవాలి, మన విష్ణువు గారు మొరపెట్టుకోవాలి. ఇంకా మనకు గ్రామ దేవతలు ఉన్నారు చాలా మంది. ప్రతి ఒక్కటి ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుంది, రేపు భవిష్యత్తులో మన పిల్లలు పూర్తిగా రామనామ స్మరణ చేసుకుంటూ మన ధర్మాన్ని పూర్తిగా పాటిస్తారు. లేకపోతే మనం మీరు గమనిస్తే మన తాతలకి మన నాయనలకి మనకి కొంత తేడా వచ్చింది. ఒకప్పుడు ఏమైంది, హిందూ ధర్మం 4 పాదాల మీద నడిచేది. ప్రతి కార్యక్రమం ఒక కంకణబద్ధంగా ఉండేది. ఒకప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు తక్కువ, హిందూ ధర్మం ఎక్కువ. ఈ రోజు రాను క్రమేపీ ఏం జరుగుతుంది, ఒకప్పుడు నాన్ వెజ్ తినాలంటే ఊళ్ళో పండగ ఏదో పండగ అప్పుడు ఒకసారి 2 సార్లు జరిగింది. ఈ రోజు ఏమైంది, వారానికి 4 సార్లు అయింది. లేదా ఇంకా వీలైతే మనం రోజు కూడా కొన్ని అకౌంట్లు ఉంటాయేమో. ఇవన్నీ కూడా ఏమవుతుంది, తిరిగి మనం రాక్షస కణాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనిషిని ఒక చనిపోయినటువంటి కళాభరణాన్ని తినడం వల్ల రెగ్యులర్ గా అలవాటు అయి రాక్షస గుణాలు వస్తాయి. వీటన్నిటిని తగ్గించుకోవాలంటే తిరిగి మనం సనాతన ధర్మంలోకి రావాలి, మన హిందూ ధర్మంలోకి రావాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మార్పులే వస్తాయి, ఒకేసారి మారడం జరగదు. ఈ వచ్చిన అవకాశం ఖచ్చితంగా మనకు గొప్ప అవకాశం. ఈ యొక్క అవకాశంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోండి. ప్రతి ఇంటికి కూడా స్వామి వారు స్పృశించినటువంటి అక్షంతలను పంపండి. అక్కడ వారు ఈ యొక్క అక్షంతల్ని ఒకేసారి కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ అక్షంతలు కలుపుకోవచ్చు. అవి పెళ్లిళ్ళు కావచ్చు, మన పిల్లల పుట్టినరోజులు కావచ్చు, లేదా ఏదైనా మంచి దినంలో మన చిన్న పిల్లల్ని దీవించే క్రమంలో కూడా స్వామివారి అక్షంతలు తీసుకొని దీవించడం వల్ల స్వామివారి రాముల వారి కృప ఖచ్చితంగా మన ఊరి మీద, మన పిల్లల మీద, మన ధర్మం మీద ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా మనం ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ కలిసినటువంటి ప్రతి ఒక్క హిందూ ధర్మని కూడా నేను ఒకటే గట్టిగా చెప్తున్నాను, మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మం కొరకు కొంత సమయం ఇవ్వండి. వారానికి 1 రోజు ఇస్తారా, లేదు రోజుకు గంట ఇస్తారా, లేకుంటే మాకు వీలవుతుంది మేము ఇట్లాంటి కార్యక్రమాలు విరివిగా చేస్తాం. ఎందుకంటే హిందువులకి ప్రతి నెలకు ఒక పండుగ ఉంటుంది. మనం చేయగలిగితే ప్రతి నెలకి ఒక పండుగ ఉంటుంది. మనం చేయగలిగితే ప్రతి నెలకి ఒక పండుగే. ఇక్కడ మన పండుగ నుంచి అందరం బతుకుతాం, కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా, 99% మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక గణపతిని ఇంకో గణపతిగా తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది తయారైంది. ఎందుకంటే చివరిగా గణపతిని ఎలా పంపిస్తున్నాం ఈరోజు, బాగా డీజేలు, ఇంకా ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది, తీర్థం బ్యాచ్ కూడా వస్తుంది. అది మన ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా,
పూర్తిగా సంబంధం ఉందా అంటే లేదంటే కొంతమంది ఉన్నాడు మిగతాలకు ఉన్నట్టుంది. గణపతికి తీర్థానికి ఏమైనా సంబంధం ఉందా? కానీ మనం ఏం చేశాం, చివరి రోజు అది లేకుంటే రూపు రాదు, లేకపోతే డ్రమ్ పలగదు, లేకుంటే ఊళ్ళోకి ఇంకా జనాలు కలవరు. దీన్ని ఏం తీసుకొచ్చాం, భవిష్యత్తులో పిల్లలు ఏమంటున్నారు తెలుసా, మేము ఒకసారి మట్టి గణపతిని ఒక 15 సంవత్సరాల నుంచి మట్టి గణపతి చేపిస్తున్నాం మేము మైసల్లో. అంటే గణపతి అంటే తినడం తాగడం. గణపతి ఆడతలేడు కాబట్టి ప్యాకెట్ ఆడనిస్తలేరు, లేకపోతే వీళ్ళు ఆడతారు వెనకపోయి. గణపతి కదులుతలేడు కాబట్టి డాన్స్ చేపిస్తలేరు, లేకపోతే ఆ డీజే సౌండ్ ఆయన కూడా చేస్తుండేమో బహుశా. అంటే మనకి ఏమైతుంది, ఎటు సైడ్ వెళ్తున్నాం మనం రాను చిన్నగా తిరిగి మళ్ళా పాశ్చాత్య కల్చర్కి వెళ్ళిపోతున్నాం. అంటే మన హైందవ ధర్మంలోకి వచ్చి అటు నుంచి నిదానంగా డీజేలు లేకపోతే తాగడము లేకపోతే ఇంకోటి ఈ వ్యసనాలకు పోయినాక భవిష్యత్తులో పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? గణపతి అంటే కేవలం ఎంజాయ్. చంద ఇస్తావలేదు అవి, ఎందుకంటే రేట్లు పెరిగినాయి, ఆడ పెరిగినాయి రేట్లు. ఏ రేట్లు? అన్ని రేట్లు పెరిగినాయి. డీజే రేట్లు ఈ రేట్లు ముఖ్యమైన. ఎందుకంటే మనం గణపతిని చేయాల్సింది మట్టితో చేస్తున్నామా? మన గ్రామంలో ఎన్ని పెడుతున్నాం మట్టి గణపతులు? లేవు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం కనీసం 1-2 మట్టి గణపతులు మీ గ్రామంలో పెట్టండి. పిల్లలకి కూడా ఒకటే దైవ నామస్మరణ. మన వద్ద సుమారుగా భగవద్గీత ఉంటుంది, 1800 శ్లోకాలు, ఒక 5 శ్లోకాలు పిల్లలకి రావాలి, మనకి ఒక శ్లోకాలు రావాలి, లేదా హనుమాన్ చాలీసా, లేదా కనీసం శుక్లాంబరధరం, ఇట్లాంటి చిన్న శ్లోకాలే ప్రతి ఒక్కరికి రావడం వల్ల మనం ఒక తప్పు చేయాలనుకుంటే ఆ శ్లోకం నిన్ను ఆపుతుంది. అరే ఈ తప్పు నా ధర్మానికి సరిపోదు కాబట్టి నేను దీన్ని చేయకూడదు. కాబట్టి ఇట్లాంటి చిన్నవే మనం ఏమవుతుంది, దూరం పోయే కొద్దీ మన ధర్మం కూడా మనకి దూరం పోతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఒక కంకణం తీసుకోండి. మన ధర్మ కార్యక్రమాలు ధర్మబద్ధంగానే చేద్దాం. మనకు తినడానికి తాగడానికి ఉన్నాయి, మనతో ఉన్నాయి, గ్రామ దేవతలు ఉన్నాయి. ఒకరోజు పెద్ద కోసుకుంటాం, తింటాం, అవన్నీ చేసుకుంటాం కదా. సాధారణంగా మన గ్రామ దేవతలు కావచ్చు, పోలేరమ్మ లేకుంటే మాషమ్మ లేకుంటే ఎల్లమ్మ జమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆ రోజు మనం తినడానికి తాగడానికి ఆ రోజు క్లియర్ వదిలేద్దాం. కానీ మిగతా ప్రతి కార్యక్రమంలో కూడా రేపు హనుమాన్ జయంతి కావచ్చు, ఇట్లాంటి రామ కార్యక్రమం కావచ్చు, రేపు 22వ తారీఖున మీ గ్రామంలో జరిగే పెద్ద కార్యక్రమం కావచ్చు, వీటన్నిటి కూడా అట్లాంటి వ్యసనాలకు దూరం ఉండి హిందువులు మారారు, భవిష్యత్తులో ఇంకా మారుతారన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ని మనం క్రియేట్ చేయగలిగితే అటు నుంచి ఇటు వస్తారు తప్ప ఇటు నుంచి అడ్డుకోరు. ఎందుకంటే ఎన్నో అటు నుంచి పోయారు. ఇంకా రేపు 22వ తారీఖు మన అధిపతి ఎవరవుతారు? ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఇప్పటి వరకు మనకు రాజు లేడు. 22వ తారీఖు నుంచి రాజు వస్తుంది మనకి. అయోధ్య రాముల వారి యొక్క పరిపాలనలో ఏలుబడిలో మనం కూడా పొరపాటున మనం బతుకుంటే మా తాతోళ్ళు మా ఊర్లో అయోధ్య నుంచి అక్షరం తెచ్చి తింటుంటే చెప్పుకుంటారు. ఎందుకంటే మనం కూడా చెప్పుకుంటుంటాం, ఏదైనా ఒక గుడి ఒకటే ఇది మా తాతోళ్ళు కట్టిరంట అని. అట్లాంటిది అంటే ఈ అవకాశం మనకు మాత్రమే దక్కుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. వేరే ఎవ్వరికి రేపు వచ్చే జనరేషన్ కి ఉండదు, పోయినటువంటి మన నాయనలకి లేదు. కేవలం రాముల వారి గుడి ఎవరి హయాంలో అయ్యిందంటే ఇప్పుడు బతుకున్నటువంటి బొట్టు పెట్టుకున్నటువంటి కేవలం హిందువుల హయాంలో మాత్రమే అయ్యింది. వాస్తవమేనా? ఒప్పుకుందామా? ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం ఎంత గొప్ప చేసుకోవాలి, చాలా గొప్ప చేసుకోవాలి. రేపు 22వ తారీఖు కూడా వీలైతే మనకి ఎక్కడ ఏ ఆలయంలో కూడా ప్రతి ఆలయంలో కూడా 22వ తారీఖు పూజ జరగాలి. స్వామివారి టెలికాస్ట్ కూడా లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి. మన ప్రాణ ప్రతిష్ఠ జరిగేటువంటి లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి, ఒక విజువల్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ రోజు మంచి కార్యక్రమం చేసుకోండి. కార్యక్రమం చేసుకుని మనం అన్నదానము ఇటువంటి కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా కేవలం ప్రసాద వితరణ, చిన్న ప్రసాదం చేసుకుని స్వామి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మన కార్య అన్నం అయిపోతుంది, కూర అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, జీవితాంతం తిండికే ఉంది మనకంతా. కాబట్టి దయచేసి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మనకు రాముల వారి అక్షంతలు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రతి గుడిలో కార్యక్రమంకి రండి. ఎందుకంటే అది ఒక్క రోజు మనము సెలవు దినంగా ప్రకటించుకుందాం. ఆ పనులు ఏదైనా ఉంటే 21వ తారీఖు చేసుకోండి, లేదా 23వ తారీఖు చేసుకోండి. 22వ తారీఖు ఉప్పల్ గ్రామ ప్రజలంతా కూడా ఉప్పల్లోనే, అది కూడా ఆలయం దగ్గరే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీపావళిని ఎలా జరుపుకున్నామో అంతకంటే వైభవంగా జరుపుకోవాలి. దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ పట్టాభిషేకం ఇంకా రాదు. ఇక జనవరి 22 తర్వాత 23కి వస్తుందా, లేదా వచ్చే సంవత్సరం వస్తుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆ రోజు మన అందుబాటులో ఆలయంకి వెళ్ళడం, అక్కడ పూజా కార్యక్రమాలు పాల్పంచుకోవడం. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట తర్వాత మధ్యలో స్వామివారి ప్రతిష్ట అయిపోతుంది.
1 గంట తర్వాత ఇంటికి వచ్చి మీకు ఇచ్చేటువంటి అక్షంతల్ని మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో దీవించుకోవడం, లేదు మనమే పెద్దవాళ్ళం ఉన్నాం అక్కడ మన పిల్లల్ని మనం దీవించుకోవడం, లేదు మాకు ఎవరు లేరయ్యా జై శ్రీరామ్ అనుకోవడం, మనం మన తల మీద మనం వేసుకోవడం, ఈ యొక్క స్పృశించినటువంటి అక్షంతలు తీసుకోవడం వల్ల రాముల వారి కృప ఖచ్చితంగా మన గ్రామానికి, మన ఇంటికి, మన ఒంటికి అందరికీ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ పాల్పంచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి హిందూ కార్యకర్తలకు, ఈ కార్యకర్తల్ని ఇలాగా ప్రోత్సాహం చేసినటువంటి వాళ్ళ తల్లులకు, భరతమాతలకు హిందూ ధర్మ పరిరక్షణ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి, మా వంతుగా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. అలా ఇంకో విన్నపం, ప్రతి ఒక్కరు మన హిందూ బంధువులందరూ నుదుట బొట్టు కంపల్సరీ గడప దాటితే మన నుదుట బొట్టు పెట్టుకొని కనిపించాల్సిందిగా కోరుతున్నాం. మన హాయిలు భయాలు బంద్ చేసి ప్రతి ఒక్కరు మన హిందూ బంధువులు కలిసినప్పుడల్లా జై శ్రీరామ్ అని ఒక నినాదం, హాయిలు బంద్ చేసి జై శ్రీరామ్ అని ఒక మెసేజ్ ఇవ్వండి అంతే. జై శ్రీరామ్. హలో, ఈ రోజు మన ఊర్లో మన అక్షింతల అయోధ్య శ్రీరామచంద్రుడి అక్షింతల వితరణ కార్యక్రమం పల్లకి సేవ ఊరేగింపులో పాల్గొన్న మన ఉప్పల హిందూ బంధువులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకోటి మన ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి 5 నుంచి వచ్చిన మన అదే విశ్వ హిందూ పరిషత్ తరఫున భరత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఊరి హిందూ బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అసలు ఇంత పెద్దగా ఇది చెప్తాం అనుకోలేదు, కానీ దీని వెనుక చాలా మంది మాకు సపోర్ట్ ఉంది, చాలా మంది సపోర్ట్ చేసినారు. పేరు పేరున వారికి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరుపుకుందాం, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు మనం ఒక రోజు మనము ఏదైతే మీకు ఒక రోజు ఫైనల్ చేసుకుంటారో మీ కమిటీ వాళ్ళందరూ కలిపి కూడా ఒక రోజు మీ గ్రామానికి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అక్షంతలు వచ్చిన రోజు ఒక రోజు మనం మాత్రం చేయాల్సింది ఏంటి, మన ఇంటిని శుచి శుభ్రంగా అల్లుకొని, ఇంటిని అల్లుకొని మనం ఎలాగైతే పండగను ఎలా జరుపుకుంటామో ఆ రోజు మన ఇంటిని, మన ఒంటిని, మన పూజా గదిని కూడా పరిశుభ్రపరచుకొని మీరు వీలైతే 3 నుంచి 5 పిడికల బియ్యాన్ని మనం అక్షంతగా కలిపి రెడీగా ఉంచుకోండి. ఎవరైతే మీకు ప్రముఖున్నారో వారు అక్షంతలు తీసుకొచ్చి ఆ బియ్యంలో కలుపుతారో అప్పుడు అవన్నీ కూడా పవిత్రంగా తయారైతాయి. కావున అంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సింది ఏంటి, మన ఇంటిని ఒంటిని ఆ రోజు పూర్తిగా శుభ్రపరచుకొని వీరు సన్నంగా అంటే సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారా రాముల వారు అన్నట్టు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి. మళ్ళీ వీలైతే 22వ తారీఖు కూడా మా వంతుగా వచ్చే ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సపోర్ట్ చేయాలి.